తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు నేతలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదని నేతలకు సూచించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్, చెప్పండి. సో పార్లమెంట్ అభ్యర్థుల సమావేశం జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఎలాంటి దిశ నిర్దేశం చేస్తున్నారు, అప్డేట్స్ చెప్పండి. మొదటి రోజు ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం నిన్న ముగిసింది. దాదాపు మంత్రి కేటీఆర్ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపైన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సన్నాహక సమావేశం కూడా జరగబోతుంది. ఈ నెల 21వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు కరీంనగర్కు సంబంధించినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశం జరుగుతుంది. ప్రధానంగా అందులో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా మమ్మల్ని కార్యకర్తలను కావచ్చు, ఇటు నేతలను కూడా పట్టించుకోలేదు, ఒంటెద్దు పోకడల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. దాదాపు ఎమ్మెల్యేలను కనుక మారిస్తే ఖచ్చితంగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ కొంతమంది ఎమ్మెల్యేల మార్పు కారణంగా కూడా ఇటు దళిత బంధు పథకాలు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, అంతేకాకుండా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇచ్చుకున్నారు. ఎక్కడ కూడా క్యాడర్ను పట్టించుకోలేదని కూడా వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కారు. అయితే కొన్ని తప్పిదాలు కావచ్చు, లోటుపాట్లు కూడా జరిగాయి. వీటన్నిటిపైన కూడా విశ్లేషిస్తున్నాము. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అందరికంటే ముందుగానే మనం వెళ్ళాలి. ప్రతి ఇంటికి గ్రామానికి కూడా వెళ్ళి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే వాటన్నిటిపైన కూడా ప్రశ్నించాలి. ఖచ్చితంగా సమిష్టిగా అందరూ ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలకు ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీటన్నిటిని బేరీజులు వేసుకుంటాము. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా చర్చించిన తర్వాత పార్టీ క్యాడర్కు సంబంధించినట్టు కాబట్టి పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఇచ్చే విధంగా కొంత కృషి చేస్తాము. ఖచ్చితంగా ఏదైతే నిన్న 420 హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన కూడా రేపు ప్రచారంలో కూడా వీటిని పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ బుక్లెట్లను కూడా పార్టీ నేతలకు ఎంత పంపించడం జరిగింది. శ్వేతపత్రం ఏదైతే ఉందో అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు చూపిస్తోంది తెలంగాణను. అప్పులు కాదు ఆస్తులు పెంచామంటూ కూడా ఆ బుక్ను ఏదైతే శ్వేతపత్రం ఉందో ఆ శ్వేతపత్రాన్ని కూడా పార్టీ నేతలకు అందించారు. పూర్తి స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా తమ వ్యూహాలు అయితే బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లబోతుంది. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్తో పాటు రేపు చేవెళ్ళ ఇలా 12వ తారీఖు వరకు కూడా కొన్ని సమావేశాలు ఉన్నాయి. మధ్యలో సంక్రాంతి పండుగ 3 రోజులు సెలవు ఇచ్చిన తర్వాత మరికొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కొత్త వ్యూహాన్ని రచించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైంది. హరి ఓకే.